గైస్ ఎలా ఉన్నారు? నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు యూఎస్కే టూర్స్ ఇన్ తెలుగు. గైస్ కిందటి వీడియో వరకు జర్నల్ అంటే ఏంటో క్లియర్గా నేర్చుకున్నాం అనమాట. ఈ వీడియో దానికి కంటిన్యూషన్ పార్ట్. దీంట్లో కొన్ని సమ్స్ అనేవి మనం చేస్తాం అనమాట. గైస్ ఈ వీడియో అనేది మనకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అలాగే మనకి టాలీ ప్రైమ్ క్లాసెస్ మనకి 499 రూపీస్కి టాలీ ప్రైమ్ క్లాసెస్ ఏ నుంచి జెడ్ వరకు మనకి ఏ టు జెడ్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు ఒక అకౌంటెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దాంట్లో నీట్గా ఆర్గనైజ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటే ఇంత తక్కువలో ఎవరు కూడా బయట మార్కెట్లో ఇవ్వరు అనమాట. కనీసం 3000 ఉంటుంది, కానీ 3000 కన్నా ఎబో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి షేర్ చేయండి. అలాగే టాలీ ప్రైమ్ కోర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో నుంచి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియోలో జర్నల్ గురించి సెకండ్ వీడియో అనమాట. జర్నల్లో సెకండ్ వీడియో, ఆల్రెడీ ఫస్ట్ వీడియో అయిపోయింది. గైస్ ఈ వీడియో చూసే ముందు కొన్ని ప్రీ కండిషన్స్ తీసుకోవాలి. అదేంటంటే ప్రీవియస్ పార్ట్స్ అన్నీ చూసి ఉండాలి. ప్రీవియస్ పార్ట్స్ అన్ని చూస్తేనే మీకు ఈ వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకవేళ ప్రీవియస్ పార్ట్స్ కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా? ఓకే, ఈ పార్ట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్సర్సైజ్ 1తో కలిపి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2 చెప్తాము, ఆ నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3 చెప్తాము. అలాగే 3 సమ్స్ చెప్తాము. తర్వాత లెడ్జర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా గైస్, ఈ వీడియో చూడండి. జర్నల్ అనేది ఏంటి, ఇంట్రడక్షన్ అంతా కూడా కిందటి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్రోక్స్గా 20 మినిట్స్ వీడియో ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తారని ఆశిస్తూ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అసలు జర్నల్ ప్రొఫార్మా ఎలా ఉంటుందంటే చూడండి గైస్, ఇలా ఉంటుంది. ఫస్ట్ కాలంలో డేట్ ఉంటుంది, తర్వాత కాలంలో పర్టికులర్స్ ఉంటుంది, పర్టికులర్స్ తర్వాత లెడ్జర్ ఫోలియో ఉంటుంది. లెడ్జర్ ఫోలియో అంటే ఏంటి అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది గైస్, ఓకేనా? అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం అనుకున్నట్టే ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యావింగ్ 2 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ డెబిట్ ఆస్పెక్ట్ అనమాట గైస్. ఎవ్రీ ట్రాన్సాక్షన్లో మనకి డెబిట్ ఉంటుంది, అలాగే క్రెడిట్ ఉంటుంది. డెబిట్ ఒకటి ఉంటుంది, అలాగే క్రెడిట్ ఉంటుంది. మనం డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఆల్రెడీ మన యూట్యూబ్లో మీరు ఫాలో అయ్యి ఉంటే ఆల్రెడీ చేసి ఉన్నాను. ఒకవేళ ఆ వీడియో కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసిన తర్వాత చూడండి. మళ్ళీ రీవర్స్డ్ అంటే ఆల్రెడీ చేసిన వీడియోస్ ఇవన్నీ, కానీ కొంచెం నీట్గా మనం పీడిఎఫ్లో ఆర్గనైజ్ చేసి మళ్ళీ దీన్ని రీడెఫైన్ చేసి వీడియోస్ అనేవి రికార్డ్ చేస్తున్నాం అనమాట, ఓకేనా గైస్? ఇవి రికార్డ్ అయిన తర్వాత అవి నెమ్మదిగా డెలీట్ చేసుకుంటూ వస్తాను గైస్, ఓకేనా? పాత వీడియోస్ డెలీట్ చేసి ఈ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అసలు డెబిట్ కాలం ఉంటుంది, ఇంకోటి క్రెడిట్ కాలం ఉంటుంది, ఈ అమౌంట్స్లో ఉంటుంది అనమాట. ఓకే, అసలు జర్నల్ ఎలా రికార్డ్ చేస్తాం బుక్స్లో అంటే మనకి ఈ ప్రొఫార్మా ద్వారా రికార్డ్ చేస్తాం. అసలు ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఎలా వేయాలి అనే దాని గురించి చెప్పడానికే నేను ఎక్సర్సైజ్ 1 తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సర్సైజ్ 1 చూడండి గైస్. 1/4/2024 సాహిల్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ త్రూ బ్యాంక్. గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ వేయాలంటే మీకు ఖచ్చితంగా జర్నల్ ఎంట్రీస్ వేయాలంటే మీకు ఖచ్చితంగా మీరు గోల్డెన్ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి. గోల్డెన్ రూల్స్ అవన్నీ కూడా ప్రీవియస్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ పార్ట్స్ చూసిన తర్వాత ఈ పార్ట్స్ చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఓకేనా? సాయిల్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ త్రూ బ్యాంక్. గైస్ సాయిల్ అనేవాడు క్యాపిటల్ తెస్తున్నాడు బిజినెస్కి, అంటే మనకి క్యాష్ అనేది వస్తుంది. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. చూడండి గైస్, క్యాష్ వస్తుంది, క్యాష్ని ఇక్కడ చూడండి రాస్తున్నాను. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. ఎందుకంటే ఏ రూల్ ప్రకారం అంటే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం. రియల్ అకౌంట్ దేన్ని డీల్ చేస్తుంది, ఎసెట్స్ని డీల్ చేస్తుంది. ఎసెట్స్ అన్నీ రియల్ అకౌంట్లోకి వస్తాయి, క్యాష్ అనేది కూడా మనకి ఎసెట్. రియల్ అకౌంట్ ద్వారా రియల్ అకౌంట్లో డెబిట్ రూల్ ఏం చెప్తుందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనమాట. డెబిట్ అనేది వాట్ కమ్స్ ఇన్ అంటే బిజినెస్లోకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. ఓకే, ఇక్కడ సాయిల్ అనేవాడు బిజినెస్లోకి ఇస్తున్నాడు. సాయిల్ అనేవాడు ప్రొపరేటర్ కాబట్టి సాయిల్కి ఇంకో తోక తగిలించాలి, దానినే క్యాపిటల్ అంటారు. సాయిల్స్ క్యాపిటల్ అకౌంట్, దాన్ని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే ద గివర్ కాబట్టి ఇది ఎక్కడ నేర్చుకున్నామంటే
పర్సనల్ అకౌంట్లో నేర్చుకున్నాం. సాయిల్ అనేవాడు పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్లో దాన్ని క్రెడిట్ చేయాలి అనమాట. ఓకే గైస్, క్లియర్గా అర్థమైందా? అప్పుడు మనకి ఎంట్రీ ఏమవుతుందంటే చూడండి గైస్, రాసింది చూడండి, ఇక్కడ ఎంట్రీ చూడండి. 1/4/2024 క్యాష్ అకౌంట్ డేటా టు సాయిల్స్ అకౌంట్ బీయింగ్ సాయిల్స్ క్యాపిటల్ బాట్ ఇంటూ బిజినెస్ 4,000. దట్స్ ఇట్ గైస్. ఎంట్రీ జర్నల్ ఎంట్రీ ఇలాగే వేయాలి. మనకి గోల్డెన్ రూల్స్ పక్కా వస్తే ఖచ్చితంగా ఏ జర్నల్ ఎంట్రీ కూడా ఈజీగా మనం వేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ 2/4/2024 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ద సిటీ బ్యాంక్. క్యాష్ అనేది విత్డ్రా చేస్తాం అంటే క్యాష్ అనేది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. క్యాష్ అసెట్ కాబట్టి రియల్ అకౌంట్లో డెబిట్ చేయాలి. డెబిట్ రూల్ ఏంటంటే రియల్ అకౌంట్లో వాట్ కమ్స్ ఇన్, అసెట్ వాట్ కమ్స్ ఇన్, కాబట్టి క్యాష్ డెబిట్ చేయాలి. ఓకే, నేను బ్యాంక్ అనేది క్లారిఫికేషన్ వీడియో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవేళ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఓకేనా గైస్? బ్యాంక్ అనేది పర్సన్ అనమాట గైస్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఓకేనా, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కాబట్టి బ్యాంక్ అనేవాడు ఇస్తున్నాడు మనీ, ద గివర్ క్రెడిట్ చేయాలి. ఎక్కడ నేర్చుకున్నామంటే పర్సనల్ అకౌంట్లో నేర్చుకున్నాం. ఓకేనా గైస్? జర్నల్ ఎంట్రీ ఏమవుతుందంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు సిటీ బ్యాంక్ అకౌంట్ బీయింగ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఓకేనా గైస్, క్లియర్గా అర్థమైందా? ఇంతే గైస్ జర్నల్ ఎంట్రీ. మూడో ఎంట్రీ చూద్దాం. 3/4/2024 లోన్ ఆఫ్ ₹500 టేకెన్ ఫ్రమ్ మిస్టర్ వై. లోన్ అనేవాడు లోన్ తీసుకుంటున్నాడంట బిజినెస్. ఎక్కడి నుంచి అంటే మిస్టర్ వై దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ బిజినెస్లోకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది, లోన్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఎక్కడ నేర్చుకోమంటే రియల్ అకౌంట్లో నేర్చుకున్నాం. రియల్ అకౌంట్ రూల్ ఏంటంటే వాట్ కమ్స్ ఇన్. ఓకేనా, వాట్ కమ్స్ ఇన్. ఓకే, మరి ఎవరు ఇస్తున్నారంటే మిస్టర్ వై అనేవాడు ఇస్తున్నాడు. మిస్టర్ వై అనేవాడు బిజినెస్లోకి ఇస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? ద గివర్. మిస్టర్ వై అనేవాడు ఏంటి? పర్సన్. సో క్రెడిట్ చేయాలి, మిస్టర్ వైని క్రెడిట్ చేయాలి. మిస్టర్ వైని క్రెడిట్ చేసి ద గివర్ కాబట్టి అది ఎక్కడ నేర్చుకున్నామంటే పర్సనల్ అకౌంట్లో నేర్చుకున్నాం. అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమవుతుందంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ వై అకౌంట్. చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ వై అకౌంట్ అని పెట్టుకోవచ్చు. మీరు తెలియాలి కాబట్టి లోన్ అకౌంట్ అని పెట్టుకోవాలి. ఈ కింద బీయింగ్ సాయిల్ క్యాపిటల్ బాట్ ఇన్ టు బిజినెస్, బీయింగ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, బీయింగ్ లోన్ టేకెన్ ఫ్రమ్ మిస్టర్ వై, ఇవన్నీ ఏంటంటే గాయస్ ఇవి ఇక్కడ చూసారు కదా, ఇవి ఏంటి అంటే నేరేషన్స్ అంటారు గాయస్. నేరేషన్స్ అంటారు అంటే మనం ఆ ఎంట్రీ ఎందుకు వేసామనేది తెలియడానికి కింద సినాప్సిస్ రాసుకుంటాం అనమాట. ఓకేనా గైస్? దీన్ని నేరేషన్స్ అంటారు మన అకౌంటింగ్ రూల్స్, అకౌంటింగ్ టర్మ్స్లో. ఓకే, క్యాష్ అకౌంట్ డేటా టు మిస్టర్ వై లోన్ అకౌంట్. అమౌంట్స్ మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి అమౌంట్స్ వేసుకుంటాం. ఇక్కడ డెబిట్లో ఒకటి వేసుకుంటాం, క్రెడిట్లో వేసుకుంటాం. డెబిట్లో ఒకటి వేసుకుంటాం, క్రెడిట్లో ఒకటి వేసుకుంటాం. కాబట్టి డెబిట్ టు క్రెడిట్ రెండు టాలీ అవుతాయి, బ్యాలెన్స్ షీట్లో టాలీ అవుతాయి అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 4/4/24 salaries paid for the month of March 2020 ₹300 and 100 is still payable for the month of March 2020. గైస్ టోటల్ శాలరీస్ ఎంత అంటే మనకి బిజినెస్లో 400 పే చేయాలి. 400 పే చేయాలి కానీ 300 ఇప్పుడు పే చేశారు. ఇంకా ₹100 మనం లైబిలిటీ ఉన్నాం. ఓకేనా గైస్? లైబిలిటీ ఉన్నాం. ఓకే, మనకి శాలరీస్ అనేవి ఏంటి గైస్? ఎక్స్పెన్సెస్. శాలరీస్ని డెబిట్ చేయాలి ఎందుకంటే మనకి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ని డెబిట్ చేయాలి కాబట్టి. ఓకేనా, క్లియర్గా అర్థమైందా గైస్? ఓకే, నెక్స్ట్ మనము మన దగ్గర నుంచి శాలరీస్ పే చేసామంటే ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్ళిపోతుందంటే క్యాష్ని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే వాట్ గోస్ అవుట్ ఎక్కడ నేర్చుకున్నామంటే రియల్ అకౌంట్లో నేర్చుకున్నాం. ఓకేనా గైస్? క్లియర్గా అర్థమైందా? ఓకే, ఇక్కడ పైన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రాస్తున్నాం. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కానీ మనం పే చేసి 300 కానీ శాలరీస్ ఇంకా అయింది 400, ఇంకా ₹100 బ్యాలెన్స్ ఉంది. దాన్నే ఏమంటామంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటారు. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది మనకి లయబిలిటీ ఎప్పుడు కూడా మనకి
లయబిలిటీ ఎప్పుడు కూడా మనకి క్రెడిట్ అనమాట. అసెట్స్ ఎప్పుడు కూడా మనకి డెబిట్ అనమాట. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి గైస్. అసెట్స్ ఎప్పుడు డెబిట్, లయబిలిటీస్ ఎప్పుడు క్రెడిట్. అలాగే ఎక్స్పెన్సెస్ లాసెస్ ఎప్పుడు డెబిట్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఎప్పుడు క్రెడిట్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి గైస్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ఓకే. అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అంటే, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అంటే మనం లయబిలిటీస్ని ఎప్పుడు క్రెడిట్ చేయాలి. ఓకేనా? చూడండి, శాలరీస్ అకౌంట్ 400 ఇంక్రయం టు క్యాష్. మన జేబులో నుంచి ప్రెజెంట్ బిజినెస్లో నుంచి ఎంత వెళ్ళిపోతుంది? 300 రూపీస్ వెళ్ళిపోతుంది. టూ అవుట్ స్టాండింగ్ శాలరీస్ 100 రూపీస్. వీక్ శాలరీ పేడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకేనా? ఇంక కింద మీరు రాసుకోవచ్చు, స్టిల్ పేబుల్ 100 రూపీస్, స్టిల్ పేబుల్ 100 రూపీస్ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 5/4/2024 ఫర్నిచర్ పర్చేజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్నిచర్ అంటే ఏంటి? మనకి ఎసెట్ అనగానే మనకి రియల్ అకౌంట్ గుర్తు రావాలి. ఫర్నిచర్ వస్తుంది బిజినెస్లోకి, ఫర్నిచర్ డెబిట్ చేయాలి. ఎక్కడ నేర్చుకున్నామంటే రియల్ అకౌంట్లో నేర్చుకున్నాం. రియల్ అకౌంట్లో ఏం చెప్పిందంటే వాట్ కమ్స్ ఇన్. ఓకే గైస్? ఓకే. ఫర్నిచర్ పర్చేస్ చేసామంటే మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ ఏంటిది? మనకి ఎసెట్. క్యాష్ ఎసెట్ కాబట్టి రియల్ అకౌంట్ గుర్తు రావాలి. క్యాష్ వెళ్ళిపోతుంది. వాట్ గోస్ అవుట్ క్రెడిట్ చేయాలి. క్యాష్ని క్రెడిట్ చేయాలి. వాట్ గోస్ అవుట్ ఇది ఎక్కడ నేర్చుకున్నామంటే రియల్ అకౌంట్లో నేర్చుకున్నాం. ఇంత గైస్. జస్ట్ ఇలాగే ఉంటుంది జర్నల్ ఎంట్రీస్. ఒకసారి చూద్దాం సొల్యూషన్. 5/4/2024 ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 500 బి పర్చేజ్డ్ ఫర్నిచర్. ఇంత గైస్ ఇది వీడియో అనమాట. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఇది నాకు యూస్ఫుల్ అనిపించింది, ఇప్పుడు దాకా నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. ఓకే గైస్? థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్ నౌ.